హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మినిమం టైం స్కేల్ కింద పనిచేసే ఉద్యోగులను కూడా రెగ్యులరైజ్ చేయాలి అంటూ వారు కోరడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మినిమం టైం స్కేల్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న ఎన్ఎంఆర్ మినిమం టైం స్కేల్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర ఎన్ఎంఆర్ మినిమం టైం స్కేల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సుధాకర్ రావు కోరారు. 38 ఏళ్లుగా 60 మంది పనిచేస్తున్నారని, గతంలో 5 ఏళ్లు నిండిన వారికి రెగ్యులరైజ్ చేశారని, అదే ప్రతిపాదికన మిగతా వారిని కూడా రెగ్యులరైజ్ చేయాలని మంగళవారం ఒక ప్రకటనలో విన్నవించారు. చాలని జీతాలతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందని తెలిపారు. కాబట్టి మినిమం టైం స్కేల్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరడాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక మరోపక్క జీరో సర్వీస్ తో బదిలీలు నిర్వహించండి అంటూ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. జీరో సర్వీస్ ఆధారంగా 2026 ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించాలని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు, తమ్మినాన చందన్ రావు ప్రభుత్వానికి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. 2025లో ఉపాధ్యాయ బదిలీల్లో అన్యాయం జరిగిన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కొంతమంది ఉపాధ్యాయులకు స్థానాలు లేక క్లస్టర్ ఉపాధ్యాయులుగా వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. జిల్లాల పునర్విభజన జరగడంతో సొంత జిల్లాలకు పంపించాలని డిమాండ్ చేశారు. మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఖచ్చితంగా 2 ఏళ్లు పనిచేయాలనే నిబంధన తొలగించి బదిలీల్లో వారికి స్కూల్ అసిస్టెంట్లుగా అవకాశం కల్పించాలని అన్నారు. తద్వారా ఏర్పడిన ఖాళీలను సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చి భర్తీ చేయాలని సూచించారు. పాఠశాలల హేతుబద్ధీకరణ ఈ సంవత్సరానికి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇక మరోపక్క విలీన ఎయిడెడ్ టీచర్లకు పదోన్నతి కల్పించాలి. ప్రభుత్వ విద్యాశాఖలో విలీనమైన ఎయిడెడ్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి వారి పూర్తి సర్వీస్ ను పరిగణంలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్ట్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి చిట్టిబాబు, ఎల్కే చిన్నప్ప, ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. మొత్తం 3200 మందిలో 200 మంది ఉద్యోగ విరమణ చేశారని, ప్రస్తుతం సర్వీస్ లో ఉన్న వారికి పదోన్నతి కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఇక మరోపక్క ఇంటర్మీడియట్ లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే కొన్ని మోడల్ స్కూల్స్ మరియు సొసైటీస్, తర్వాత గురుకులాలు ఇటువంటి వాటిలో ఇంటర్మీడియట్ నోటిఫికేషన్స్ విడుదల చేశాయి. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంటర్మీడియట్ చేరడానికి షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఏప్రిల్ 6 నుంచి అడ్మిషన్లు ప్రారంభం. ఇంటర్ బోర్డు డైరెక్టర్ పి రజిత్ భాషా 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ కోర్స్ జనరల్ వృత్తి విద్యా ప్రవేశాల షెడ్యూల్ ను డైరెక్టర్ పి రంజిత్ భాషా విడుదల చేశారు. దరఖాస్తు పత్రాల విక్రయం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుండగా ఏప్రిల్ 6 నుంచి అడ్మిషన్లు చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ జూన్ 1 వరకు కొనసాగుతుందని అన్నారు. అన్ని వర్గాల కోటాలకు చెందిన విద్యార్థులకు ఈ షెడ్యూల్ వర్తిస్తుందని తెలిపారు. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్, కోఆపరేటివ్, ఏపీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఏపీ మోడల్ జూనియర్ కాలేజీలు, హై స్కూల్ ప్లస్ కాంపోజిట్ డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల అడ్మిషన్ వివరాలను యూడైస్ ప్లస్ పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. ఇక మరోపక్క ఇంటర్మీడియట్ కు సంబంధించి ఈ విద్యా సంవత్సరంలో సెకండ్ ఇయర్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు మారబోతున్నాయి. ఆ పాఠ్య పుస్తకాలకు సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ అనేవి వాట్సాప్ లో హల్చల్ చేయడంతో పాఠ్య పుస్తకాల లీకు చేసినటువంటి వారిపై క్రిమినల్ కేసు అంటూ కూడా సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. ఇంటర్మీడియట్ పాఠ్య పుస్తకాల కంటెంట్ లీక్ వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనికి బాధ్యులుగా అనుమానిస్తున్న విజిఎస్ పబ్లిషర్స్ పై క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశించినట్లు తెలిసింది. ఇంటర్ బోర్డు కార్యదర్శి, తెలుగు అకాడమీ ఇన్ఛార్జ్ డైరెక్టర్ పి రంజిత్ భాషా మంగళవారం ప్రింటర్లు అధికారులతో సమావేశాలు నిర్వహించారు. పాఠ్య పుస్తకాల కంటెంట్ ను లీక్ చేసిన పబ్లిషర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రింటర్లు కోరారు. గతంలో పాటించిన కంటెంట్ ప్రొటెక్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అన్నారు. లీక్ వ్యవహారంపై ఇంటర్ బోర్డు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. 120 మంది టీచర్లు 11 నెలల పాటు కష్టపడి తయారు చేసిన పాఠ్య పుస్తకాలను నిబంధనలకు విరుద్ధంగా వాట్సాప్ లో సర్క్యులేట్ చేయడంతో శ్రమ వృధా అయినట్లుగా భావిస్తోంది. కాగా దాదాపు 22 కోట్ల విలువైన ఈ టెండర్ ఖరారులోనే చాలా అనుమానాలు తలెత్తుతున్నాయి. తొలిసారిగా 4 ప్రింటింగ్ యంత్రాలు ఉంటేనే అర్హులనే నిబంధన పెట్టడం ద్వారా
కొద్ది మంది మాత్రమే అర్హత సాధించారు. విద్యాశాఖలో కొందరు ఉన్నతాధికారులు కొందరు ప్రింటర్లకు లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజా కంటెంట్ లీక్ వ్యవహారంలోనూ కొందరు అధికారులపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై టెండర్ల నిబంధనల నుంచి విచారణ చేయాలని ప్రింటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఒక పక్క ఇంటర్మీడియట్ పేపర్ వాల్యుయేషన్ జరుగుతుంది. దాంతో పాటు టెన్త్ కు సంబంధించిన స్పాట్ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం 10th పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. మరి 10th స్పాట్ విధులకు గర్భిణులు, అనారోగ్యంతో ఉన్న సిబ్బందికి మరి మినహాయింపు ఇవ్వాలని అంటూ వారు కోరడానికి ఇక్కడ చూస్తూ ఉన్నాం. దాంతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మరో 5 CLs అంటే క్యాజువల్ యూస్ సమగ్ర శిక్ష రాష్ట్ర విభాగంలో అమలుకు ఎస్పీడీ ఆదేశం. సమగ్ర శిక్ష రాష్ట్ర విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మహిళా ఉద్యోగులకు 5 అదనపు సాధారణ సెలవులు అనగా క్యాజువల్ యూస్ మంజూరు చేయాలని ఎస్పీడీ బి శ్రీనివాసరావు ఆదేశించారు. ప్రస్తుతం వీరికి ఏడాదిలో 15 CL ఇస్తున్నారు. అయితే గత ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు మరో 5 సాధారణ సెలవులను మంజూరు చేస్తూ 2023లో జీవో నెంబర్ 39 జారీ చేసింది. దీనిని ఇతర శాఖల్లో అమలు చేస్తుండగా సమగ్ర శిక్షలోని ఏపీసీలో సక్రమంగా అమలు చేయడం లేదు. దాంతో నిబంధనలు అమలు చేయాలని 5 అదనపు సాధారణ సెలవులు తీసుకునే అవకాశం కల్పించాలని తాజాగా ఎస్పీడీ ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగులు ఉన్నారో అటువంటి వారికి మరో 5 క్యాజువల్ లీవ్స్ అనేవి రాబోతున్నాయి. ఇక మరోపక్క మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం ఒక వరాన్ని ప్రకటించింది. రాష్ట్రంలో కొత్తగా 30 సఖీ నివాసులు ఏర్పాటు చేయబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఉద్యోగులకు సురక్షిత వసతి కల్పించేందుకు కొత్తగా 30 సఖీ నివాసులు అంటే వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో వసతి గృహంలో 30 మందికి వసతి కల్పించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఒక్కో సఖీ నివాస్ కు మేనేజర్, వార్డెన్, కేర్ టేకర్లు 3, సెక్యూరిటీ గార్డులు, నైట్ గార్డులు పోస్టులు 3 చొప్పున మొత్తం 8 పోస్టులు ఉంటాయి. నెలకు 84,000 రూపాయలు, సంవత్సరానికి 10.08 లక్షల వ్యయం అవుతుందని అంచనా వేశారు. వీటిలో ఉద్యోగులు పిల్లలు లేదా శిశువులను సురక్షితంగా ఉంచేలా క్రేచ్ కూడా అందుబాటులో ఉంచనున్నారు. కాబట్టి ఎవరైతే మరి పట్టణాల్లో కావచ్చు, మిగిలిన వాటిలో కావచ్చు, ఎవరైతే ఉద్యోగులు మరి ఉద్యోగాలు చేస్తూ లేదా చదువుకుంటూ ఉంటారో అటువంటి వర్కింగ్ ఉమెన్స్ కోసం ప్రభుత్వం సపరేట్ గా ఈ సఖీ హాస్టల్స్ అనే వాటిని ఏర్పాటు చేయబోతోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం మరి కార్యాచరణ ప్రారంభించడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మిగతా వారితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.